పోలీసులకు సైబర్ క్రైమ్ వంటి కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయన్నారు డీజీపీ జితేందర్. సవాళ్లను పోలీసులు ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు జితేందర్. నేర పరిశోధనలో టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతోందన్నారు. టెక్నాలజీని ఉపయోగించుకుని నేరాలు అదుపు చేయాలని అవసరం ఉందన్నారు డీజీపీ. టెక్నాలజీతో ముఖ్యమైన కేసులను 48 నుంచి 72 గంటల్లో ఛేదించామన్నారు. టెక్నాలజీకి కొన్ని పరిమితులు ఉండాలన్నారు. దానిపైనే పూర్తిగా ఆధారపడద్దన్నారు డీజీపీ. రాష్ట్ర పోలీస్ అకాడమీలో డీజీపీ జితేందర్ కు ఫేర్వెల్ పరేడ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు పలు సూచనలు చేశారు. తన కుటుంబాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు డీజీపీ. ఈ ఫేర్వెల్ పరేడ్ లో కాబోయే డీజీపీ శివధర్ రెడ్డి, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మహిళా బృందాలు కూడా పాల్గొంటున్న ఈ ప్రభావం ఒక ప్రత్యేకమైన He has a lot of experience in intelligence also, and various studies have revealed that if intelligence is good, the control over the law and order will be much better. So I am very hopeful that his experience, long experience in intelligence, he served as intelligence chief in 2 times during last few years. So that will be of great help in It will help him in controlling the situation. On this occasion, I will be failing in my duty if I do not thank my family members, my wife, my children, and my son-in-law, my all other brothers, sisters, and everyone. And the most important is my father and mother. Of course, they are no more, but they were the people who always taught us values. They always said that value system is very, very important. They always said that if whatever position may you reach, but if you do not associate yourself with your roots, you will sometime fail in your duties. So I thank both of them for this giving the value system and always guiding us in our life. In the last, I would only say that if Telangana Police has to remain at the top, we have to have continuous improvement. If we do not improve, then we may slide down to some other position. So I wish all the best to all officers of Telangana Police, and definitely it has touched my heart, and I am grateful to everyone for having a good show. Thank you. Jai Hind, Jai Telangana. డీజీపీ జితేందర్ ఎన్నో హోదాల్లో పనిచేశారన్నారు కొత్త డీజీపీ శివధర్ రెడ్డి. తెలంగాణ పోలీస్ అకాడమీలో జితేందర్ ఫేర్వెల్ పరేడ్ లో ఆయన పాల్గొన్నారు. డీజీపీ జితేందర్ తాను గుంటూరులో కలిసి పనిచేశామని చెప్పారు. 14 నెలలు త్వరగా గడిచిపోయాయన్నారు శివధర్ రెడ్డి. గత 14 నెలల నుంచి తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖకు నాయకత్వం వహించి, నేతృత్వం వహించి, ఒక మంచి ఒరవడిని సృష్టించి మంచి పోలీసింగ్ ఇచ్చే దిశలో తన వంతు కృషి చేసి ఈరోజు సూపరానియేట్ అవుతున్నటువంటి పెద్దలు డాక్టర్ జితేందర్ గారికి నా మనపూర్వకమైనటువంటి శుభాభినందనలు తెలుపుతున్నాను. మహబూబ్ నగర్ గుంటూరు జిల్లాలో ఎస్పీగా పనిచేసి ఒక మంచి పేరు సంపాదించుకున్నారు. వారు నేను కలిసి గుంటూరు జిల్లాలో పనిచేసినాము. నేను నెల్లూరు జిల్లా ఎస్పీగా, తను గుంటూరు జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడు చాలా విషయాలు షేర్ చేసుకునే వాళ్ళం. తర్వాత మళ్ళీ డీజీపీ ఆఫీస్లో వారు అడిషనల్ డీజీ ల్యాండ్ ఆర్డర్గా ఉంటుండగా నేను అడిషనల్ డీజీ పర్సనల్ వింగ్కి హెడ్గా ఉన్నాను. ఆ సమయంలో వారి యొక్క ఐడియాసు, ఆదర్శ భావాలు, వాటిని చూసి నేను ఎంతో ఇన్స్పైర్ అయినాను. వారి ఒక ల్యాండ్ ఆర్డరే కాకుండా ఈవెన్ అడిషనల్ సిపి ట్రాఫిక్గా హైదరాబాద్లో ట్రాఫిక్ కోసం అని చెప్పి ట్రాఫిక్ బాగ్ కోసం అని ఎంతో కృషి చేశారు. తర్వాత సిబిఐలో, అంతకుముందు సిబిఐలో పనిచేశారు. ఇట్లా ఎనార్మస్ ఎక్స్పీరియన్స్ వారికి ఉన్నది. అట్లాగే అడిషనల్ ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్గా కూడా
తెలంగాణ రాష్ట్రానికి పనిచేశారు. అటువంటి వారికి డీజీపీ పదవి రావడం అంటే అది చాలా మామూలైన విషయమే. ఎందుకంటే వారికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలకు తగినటువంటి పోస్ట్. వారు చూస్తుండగానే 14 నెలలు గడిచిపోయింది. వారితో పాటుగా నేను పనిచేసిన ఈ 14 నెలలు ఇట్లా ఒక క్షణకాలంలాగా గడిచిపోయింది. వారికి నా మనపూర్వమైనటువంటి అభినందనలు తెలుపుతున్నాను. రానున్న రోజులలో కూడా వారి ఎక్స్పీరియన్స్, వారి అనుభవము, వారి పాలనా దక్షత మాకు మార్గం చూపుతుందని ఆశిస్తున్నాను.